Hi friend, this is Chandu Bodhar. Now we are going to discuss the హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ మన డిమాట్ అకౌంట్ ఏంజల్లోనే ఓపెన్ చేసిన తర్వాత కార్నర్ ఇక్కడ ఐపీఓ అనే ఆప్షన్ ఇక్కడ ప్రొడక్ట్స్ అని వచ్చిన అక్కడ క్లిక్ చేసిన ఆప్షన్ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఈటీఎఫ్ ఐపీఓ పే లెటర్ అని ఉంది ఐపీఓ ఆడ క్లిక్ చేసినట్టు మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది దేని గురించి అంటే అది హోమ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి ఐపీఓ పెట్టబోతుంది. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ నెక్స్ట్ కాబోయే ఐపీఎస్ కొన్ని ఏం అప్కమింగ్ ఏమో నెక్స్ట్ ఇప్పుడు లైన్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ రీసెంట్లీ అని ఉంది చూసారా. సో మనం ఇప్పుడు రీసెంట్ క్లోజ్ చేసి మాట్లాడుకోబోతున్నాం అనమాట. రీసెంట్లీ క్లోజ్డ్ ఐపీఓస్ అని కింది క్లోజ్ చేసిన అంటే యాక్చువల్గా నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట. హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఓపెన్ చేసిన. సో ఇక్కడ బిడ్ ప్రైస్ వచ్చేసి 700 to 740, లాట్స్ ఇస్ 20 షేర్ ప్రైస్, ఇష్యూ వచ్చేసి 12,500 crores అనమాట. సో ఇది మనం ఫస్ట్ క్లిక్ చేసింది రీటైలర్లో ఎక్కువ ఉంటే మన కామన్గా 1-2 కొన్ని షేర్లు ఉంటున్నావా వాళ్ళంతా రీటైలర్లు అనమాట. నెక్స్ట్ అలాంటి 1-2 షేర్స్ కొనుక్కునేవారు అనమాట. నెక్స్ట్ వచ్చి హెచ్ఎన్ఐ అని చూసినా. హెచ్ఎన్ఐ అంటేనేమో హై నెట్ వర్త్ ఇండివిజువల్. ఎగ్జాంపుల్, హెచ్ఎన్ఐ ఈజ్ అన్ ఇన్వెస్టర్ హూ అప్లైస్ ఫర్ మోర్ దెన్ 2 lakhs వర్త్ షేర్స్ ఇన్ అన్ ఐపీఓ. హీజ్ 2 లక్షల కంటే ఎక్కువ షేర్లు కొనేటోళ్ళు హై హెచ్ఎన్ఐ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ ఎంప్లాయీ, దిస్ కేటగిరీ ఈజ్ స్పెసిఫై ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ ఆఫరింగ్ ద ఐపీఓ ఇన్ దీస్ కేస్ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. అంటే ఈ ఎంప్లాయీ అనే ఆప్షన్ అనేది అదే బ్యాంక్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి ఆయనకి ఒకవేళ ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే ఓన్లీ కరెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ కెన్ అప్లై అండర్ దిస్ కేటగిరీ. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కరెంట్ దాంట్లో వర్క్ చేస్తారో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. బెనిఫిట్ వచ్చేసి అతనికి ఏం బెనిఫిట్ ఉంటుందంటే ఎంప్లాయీస్ మే బీ బెటర్ ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ బికాస్ ఆఫ్ లో కంపెన్సేషన్ ఇన్ దిస్ కేటగిరీ. లో కంపెన్సేషన్ అనేది ఒక బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. పక్కన షేర్ హోల్డర్ చూసారా. షేర్ హోల్డర్ అనేది ఫర్ పీపుల్ హూ ఆల్రెడీ హోల్డ్ షేర్స్ ఆఫ్ ద పేరెంట్ కంపెనీ ఆఫ్ హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విచ్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇన్వెస్టర్స్ హూ ఆల్రెడీ ఓన్ షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. దీని యొక్క పేరెంట్ బ్యాంక్ ఏది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. ఆల్రెడీ దాంట్లో షేర్లు ఉండి హోల్డ్ చేసే వాళ్ళు షేర్ హోల్డర్ అనమాట. అదనే ఇక్కడ ఈ ఇన్వెస్టర్ టైప్ చూసినావా. రీటైలర్ కామన్గా ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, అది 1-2 షేర్లు కొనేటోళ్ళు. హెచ్ఎన్ అంటేనే 2 లక్షల కంటే ఎక్కువ షేర్లు ఉండేటోళ్ళు. ఎంప్లాయీస్ అంటేనే ఆల్రెడీ అదే కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్న ఎంప్లాయీస్. షేర్ హోల్డర్ అంటేనేమో దీని యొక్క పేరెంట్ కంపెనీలో ఆల్రెడీ షేర్స్ ఉన్న వాళ్ళని షేర్ హోల్డర్ అనమాట. సో ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,000, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 4 crores అబౌవ్ చూపిస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆఫర్ స్టార్ట్స్ 25th June, ఆఫర్ ఎండ్స్ 27th June, అలాట్మెంట్ 13th June, లిస్టింగ్ 2nd Julyకి రీటైలర్స్ కొనుక్కోవచ్చు అనమాట. అబౌట్ ద కంపెనీ, హెచ్డిబి ఫినాన్షియల్ సర్వీసెస్ ద 7th largest diversified retail focused non-banking financial services company, is an Indian terms of size of the total gross loan book 902.2 billion of as March on 31st 2024. having as NBFC piece. The company is category under అనమాట. అంటే ఆబ్జెక్ట్స్ అబౌట్ ద కంపెనీ గురించి అసలు అది ఏం కంపెనీ ఫినాన్షియల్ అయితే ఐటీ సెక్టర్లో చూపిస్తున్నాను. ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఇష్యూ అసలు దేని గురించి ద నెట్ ప్రాసెస్డ్ ఫ్రమ్ ద ఆఫర్ విల్ బీ యూజ్డ్ ఫర్ అగ్రిగేషన్ ఆఫ్ ద కంపెనీస్ టైర్ 1 క్యాపిటల్ బేస్ టు మీట్ ద కంపెనీస్ ఫ్యూచర్ క్యాపిటల్ కోసం ఇప్పుడు ఐపీఓ పెడుతుంది అనమాట. షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసారు. ఇక్కడ ప్యాటర్న్స్ ప్రీ ఇష్యూ అండ్ పోస్ట్ ఇష్యూ. ఓకే, ఇక్కడ ప్రీ ఇష్యూ పోస్ట్ ఇష్యూ ఆపోజిట్గా ప్రమోటర్ హూ స్టార్టెడ్ ద గ్రూప్. అంటే ఇక్కడ ప్రమోటర్ అని చూసిన ఫస్ట్ దాన్ని ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళే ప్రమోటర్. ప్రీ ఇష్యూ ఎంత 94.32, అంటే ఐపీఓ పెట్టాము. ఐపీఓ పెట్టిన తర్వాత 74.9%. పబ్లిక్ అంటే ఏంది రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇంకొచ్చేసి ఫారెన్ ఇన్వెస్టర్స్, ఇన్సూరెన్స్, బిగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ఎల్ఐసి, ఎస్బీఐ. ఫినాన్షియల్స్ అంటే ఐపీఓ లిస్ట్ కావాలంటే నువ్వు 3 సంవత్సరాల ప్రాఫిట్లు వాళ్ళకి సెబీకి చూపిస్తే దాన్ని లిస్టింగ్ చేస్తారనమాట. టోటల్ ఇన్కమ్ మీన్స్ టోటల్ మనీ కంపెనీ ఎర్న్డ్ ఫ్రమ్ ఆల్ ఇట్స్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో అన్ని రకాలుగా గెయిన్ చేసింది బిఫోర్ సబ్ట్రాక్టింగ్ ఎనీ ఎక్స్పెన్సెస్ ట్యాక్స్. అంటే
ఇవి కూడా ట్యాక్సెస్ కానీ ఎక్స్పెన్సెస్ సబ్ట్రాక్ట్ చేయముందుకు దాన్ని టోటల్ ఇన్కమ్ అంటారన్నమాట. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దీన్ని ఎట్లా అనుకోవాలంటే ఫార్ములా, టోటల్ ఇన్కమ్ ఫస్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ట్యాక్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత టోటల్ ఇన్కమ్ నుంచి మైనస్ చేస్తే వచ్చేదాన్ని ప్యాట్ అంటారు. నెక్స్ట్ పబ్లిక్ చూసిన పబ్లిక్ ఏముంది, ఇక రీటైలర్స్, ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ వీళ్ళే ఉంటారు. నెట్వర్త్ మీన్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఓన్ లయబిలిటీ.